ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం ఒక చాలా లోతైన అర్థం కలిగిన దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక కాపరి తన గొర్రెలను కాపాడటానికి ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అలాగే అవి తప్పుదారిలో వెళ్లకుండా చూసుకుంటాడు. ప్రమాదం వచ్చినప్పుడు వాటిని రక్షిస్తాడు. అవసరమైతే తన ప్రాణాన్నే త్యాగం చేస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, అలాగే మన పాపాల కొరకు తన ప్రాణాన్నే అర్పించారు. అలాగే సిలువపై తన ప్రాణమిచ్చి మనలను రక్షించారు. కాని ప్రియులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. అదేమిటంటే, గొర్రెలు కాపరి మాట వినకపోతే అవి సులభంగా తప్పుదారిలో వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ప్రమాదం దగ్గరగా ఉంటుంది. అలాగే మనం కూడా మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు స్వరాల్ని వినకపోతే ఈ లోకపు దారుల్లో తప్పిపోవచ్చు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసు ప్రభువారు మనలను ప్రేమించే కాపరి, మన కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిన కాపరి. అందుకే మనం ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చూపించే మార్గంలో నడవాలి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, నేను తప్పుదారుల్లో నడవను, నేను యేసుక్రీస్తు ప్రభువారు చూపించే మార్గంలోనే నడుస్తాను. ప్రియులారా, సహోదర సహోదరీమణులారా, మన యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఎప్పుడూ తప్పుదారిలో నడిపించరు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృప నీకును నీ కుటుంబాలకును తోడైయుండునుగాక. ఆమేన్.